లేఖనాలతో మీరు మాతో మాట్లాడమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నీ వాక్యానుసారంగా స్థిరపరచమని నీకే స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చేవారు ఎట్లున్నారంటే హ్యాపీనెస్ తో రావాలి. కాబట్టి ఈ రోజున సంతోషంతో యెహోవాను సేవించుని ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఉత్సాహగానంతో రావాలి, సంతోషంతో రావాలి. దేవుడు నన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, దేవుడు అద్భుతం కార్యం చేయబోతున్నాడు ఆశతో రావాలి. కాబట్టి ఈ రోజున ఈ 2 సంవత్సరాల వార్షికోత్సవం ముగించుకొని 3వ సంవత్సరం అడుగుపెడుతుండగా ఈ 3వ సంవత్సరం ఇంకా బలమైన కార్యాలు జరగాలి. ఇక్కడ దేవుడు నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే ఆయన ప్రజలను ఆయన మేపు ఆయన మనం ఆయన ప్రజలను ఆయన మేపు గొర్రెలు. యెషయా 41:9-10 నా దర్శనం కనబడుతుంది. యెషయా 41:2-9-10 కనబడుతుంది. భూదిగంతం నుంచి ఏర్పరచుకున్న ప్రియ కుమారుడా, ఉపేక్షించని ఏర్పరచుకున్నా నీవు నా దాసుడవు. భయపడకము నేనే దేవుడై ఉన్నాను, దిగులు పడకము నేను బలపరచుకున్న నేనే నీతి అనే నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మనం ఆయన మేపు గొర్రెలకు కనుక మనం ఏం చేయాలంటే ఆయన మాటలు వినాలి. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అంటుంది. ఈ రోజున తెలుసుకోవాలి. రెండవది మాటలు పట్టుకోవాలి, ఆయన వాగ్దానం పట్టుకోవాలి, ఆయన వాక్కు పట్టుకోవాలి. ఇది పట్టుకున్నవాడు ఎక్కడ మునిగిపోడు, నాశనం కాదు. కానీ వాక్యం లేని కాడ పడిపోతాం పతనమైతాం. మనం వాక్యం ఉంటే మాత్రం ఎవిడెన్స్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాడు కనుక వాక్యం అనేది నీకు కంపల్సరీ అవసరం. కాబట్టి ఈ రోజున దేవుడు ఒకటి తెలుసుకో, రెండవది ఏం చేయాలంటే ఆయన మాట వినడం నేర్చుకో. ఆయన మాట వినడం 79వ కీర్తన 13వ వచనం ఉంటుంది. ఏం చేయాలి? నీ మందలైన గొర్రెలకు సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చాలండి. కాబట్టి దేవుడు ఏం చేయాలి? మూడోది ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకటి తెలుసుకో, రెండోది ఆయన మాట విను, మూడవది ఆయన కృతజ్ఞత. ఇది నీ జీవితంలో ఉండాలి. 119:176 చివరికి వచ్చినామంటే నేను గొర్రెవలె దారి తప్పిపోతున్నట్టు దావీదు భక్తుడు. మనం గొర్రెవలె దారి తప్పిపోతున్నాం, వంకర పడిపోతాం ఉంటాం, ఎప్పుడు చక్కగా నడవం. మనం
అయితే ఏమంటాడు, నువ్వు గొర్రెవే కానీ దారి తప్పిపోకుండా ఉండాలంటే నీకంటూ ఒక ఆధారం ఉండాలి. అదే దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఉన్నోడు ఎప్పుడు పడిపోడు, పతనం కాడు. వాడు వాక్యం లేకపోతే ఉంటే నేను ఊహించుకున్నాడు, నాకు తలపు వస్తుంది, నాకు ఐడియా వస్తుంది, ఇట్లా కాదు చేసేది. ఎవిడెన్స్ కావాలి, నీకు ఒక ఆధారం కావాలి. ఆ ఎర్రటి దాగను ఎరుగో గుడగొడలు దేవుడు కూల్చాలన్నప్పుడు ఎర్రటి తొగుడు దారం ఆ కిటికీ కట్టుకున్నాడు యోషువ. అది ఏ కిటికీకి అయితే ఉంటుందో ఆ ఇంటి వారు రక్షించబడతారు. అది వారికి ఆధారం అయిపోయింది. ఆ దారమే ఈ రోజు నీకేదో ఆధారమైంది. మరి దేవుని వాక్యం పట్టుకున్నప్పుడు, బైబిల్ పట్టుకున్నప్పుడు ప్రతిరోజు దాన్ని చదవాలి, దాన్ని వినాలి, దాన్ని పాటించాలి, దాన్ని ధ్యానం చేయాలి. అది యెహోవా ధర్మశాస్త్రం చదువువాడే కాదు, దివరాత్రి దాన్ని ధ్యానించేవాడు కూడా. పావురం బైబిల్ పరమాత్మలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో నిష్కలంకురాలు నా పావురం నిష్కలంకురాలు ఒక్కటే అంటాడు. అంటే పావురం నిష్కలంకురాలు అంటే కపటము లేనిది అన్నాడు. ఒరే తాజాపోతుంది వాక్యం ఉంటే పావురం అంటే నిష్కలంకం, పరిశుద్ధం, ఏ కపటం లేకుండా అన్నింటిలో కోటిలో చేదు ఉంటుంది, అన్నింటిలో చేదు ఉంటుంది కానీ పావురంలో చేదు ఉండదు అంటారు. అంటే పావురంలో చేదు అనేదే లేదు, అది పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున పావురం అంటేనే పరిశుద్ధతకు సూచన. ఈ రోజు నీలో పరిశుద్ధత ఉందా? నీలో పరిశుద్ధత సంపాదించుకోగలుగుతున్నావా? దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు నీ లోపల పరిశుద్ధత రావాలి. బైబిల్ ఏమంటున్నది? ఆ పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనంలో నా పావురమా, పండ సందులు ఎగురు నా పావురమా, పేటు బిడ్డ నాశనించిన పావురమా, నీ ముఖం మనోహరం, నీ స్వరం మధురం, నీ ముఖం నాకు కనబడనివ్వు, నీ స్వరం నాకు వినబడనివ్వు అని అంటుంది వాక్యం. కాబట్టి నిజంగా బండ సందులో ఎగిరే పావురం. మనం ఏం చేయాలంటే పావురం పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత పావురం ఎగురుతూ ఉండాలి. 84:7 ఒక మాట, 84:7 వచ్చిన ఆ మాట ఏమన్నది? దేవుని మందిరానికి వస్తున్న వారు, దేవుని సన్నిధికి వస్తున్న వారు ఎట్లుండాలంట? 84:7 వచ్చిన వారి నానానికి బలాభివృద్ధి నొందొచ్చు. వారి నానానికి బలాభివృద్ధి ఉండాలండి. రోజు రోజుకు బలం పొందాలి, దేవుళ్ళ కోసం ఎనర్జీ రావాలి. ఆమోస్ గ్రంథం 3:9 వచ్చిన సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞించుండగా ప్రవచించమని చెప్పగా ప్రవచించకుండా వాడేవాడు. సింహం గర్జిస్తే ఏం కావాలి? భయపడాలి. సింహ గర్జన అంటే తెలుసా అండి? సింహ గర్జన అంటే అది చాలా భయంకరం. సింహ గర్జన, సింహ స్వప్నం అన్న కూడా ఇవన్నీ ఎందుకంటారంటే బోర్ల పక్కన సింహాన్ని పెట్టి నువ్వు పక్కన కూర్చో, అది గర్జిస్తే నీ గుళ్ళ దగ్గర కొట్టుకుంటుంది, ఆగిపోతుంది, పిలుపునే ఆగిపోతుంది. సింహ గర్జన అంటే సింహ స్వప్నం అంటే ఏనుగు పెద్ద జంతువు ఏదంటే బలవంత జంతువు అంటే ఏది కానీ సింహం ఏనుగు పడుకుంటే రాత్రి సింహం కళలో వస్తే చచ్చిపోతుంది. అంత పెద్ద ఏనుగు చచ్చిపోతుంది. సింహ స్వప్నం అంటారు, దాని స్వప్నం అంటారు. అంటే దాని కళలో కూడా రావద్దు, అది డేంజర్. సింహం అందుచే కింగ్ అంటారు, లయన్ అంటారు. వాడు చక్రవర్తి రాజు అరేబియా. వాడు అదే విధంగా ఈ రోజు నా దేవుడు అంటున్నాను, యెహోవా ప్రకటించుమని చెప్పగా ప్రకటింపనివాడెవడు? సింహము గర్జిస్తే భయపడినవాడు. మొదటి వచనంలో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. అంటే మనం లయన్ అని అంటే అర్థం, ఇప్పుడు నువ్వు సింహాన్ని అర్థం. ధైర్యం ఉండాలి. సింహం భయపడుతుందా? వెనకడి చేస్తుందా? అసలు దానికి భయం అనేది చెనగనేది లేదు. ఎప్పుడు ముందడిగేస్తుంది. నువ్వు రాను ఒకప్పుడు ఇప్పుడు గొర్రె అంటున్నాడు, ఇప్పుడు గొర్రెలేరా నాయన, ఒకప్పుడు సింహం కాబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు, దాని ముందర నిలబడే శక్తి ఎవరికి ఉండదు. ఆ రోజున గొర్రె, పావురం, సింహం. ఇప్పుడు అదే పోలికలు నీకు కూడా అప్లై చేసుకుంటావు. నువ్వు కూడా గొర్రె, నువ్వు కూడా సింహాన్ని, పావురాన్ని, నువ్వు కూడా సింహాన్ని. లాస్ట్ స్టేజ్ మనం సింహం లాగా. ఆయన యూలాగోత్రం సింహం, ఆయన పిల్లల మనం. కాబట్టి మనం సైన్యం నిలబడదంటే ఆయన సభ భీకర రూపిణి అదు ఈమె ఎవరు అనేటట్టు నిలబడతాం. సంఘం అంటే మామూలు మాట కాదు. సంఘంతో పెట్టుకుని దేవుడు దేవుని సువార్తతో బైబిల్తో పెట్టుకున్నాడు. ఎవరు కూడా ఆగలేదు. లోకములకు ఇరుదిరి కింద పడ్డారు. పెద్ద పెద్ద చక్రవర్తుల రాజులో పడిపోయి పతనమయ్యారు. వాడు ఆయనతో పెట్టుకుని ఎవడు గెలవలేకపోయాడు. అంతే ఆయన ముందర ప్రతి వాడు తల వంచక తప్పదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కార్యము దేవుడు ఈ సంఘములో దేవుడు జరిగించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ఫ్యామిలీ కొరకని మేము ఏర్పాటు చేసుకుంది ఈరోజు ఒక చర్చిగా దేవుడు ఏర్పాటు చేసి దేవుడు ఆ విధంగా ముందుకు నడిపిస్తున్నాడు. అందులో నుండి మరి ఈ యొక్క YMCAలో బ్రాంచ్ పెట్టడానికి విజయ్ కుమార్ పాస్టర్ గారికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ప్రేరేపణ, నడిపింపు, ఆత్మీయ నడిపింపును బట్టి
దేవుడు మరి ఆ బిడ్డను బలంగా ముందుకు నడిపిస్తా ఉన్నాడు. లేనివాడా మారనివాడా నీతులకు తండ్రి సమాధాన కల్పదైన వాడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపా నీ ప్రేమ కనికరాన్ని బట్టి విజయ్ కుమార్ గారు అయ్యే స్తోత్రం, నీ రాష్ట్రుడు అదేవిధంగా నీ రాష్ట్రాలు అవి తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని బట్టి నీకే స్తోత్రం. ఈ మంచి సేవ చేస్తున్నాను. 2 సంవత్సరాలు నీ సుదీర్ఘ ప్రయాణం చేసి కష్టాలు సుఖాలు బాధలు వేదనలో అయ్యా వారికి వచ్చిన ప్రేరేపణ కలిగి వారు చేస్తున్న పరిచయం దీవించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున నీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడునుగాక. అనేకమైన కల్పన చేత అభిషేకము చేత వారి నింపబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని భుజము తట్టి వారిని ఆశీర్వదిస్తున్నాను. యేసు నామమున నూతన అభిషేకముగా గొప్ప కార్యం జరగాలి. వారి నోటి నుంచి వెలువడే ప్రతి మాట శక్తివంతంగా రెండంచులుగా ఖడ్గం కట్టే పదునుగా రాబడుగాక. అనేక హృదయాలు ఛేదించుకుని వెళ్ళిపోతున్నారు. ఈ రాష్ట్రాలను కాకుండా మంచి ఆరోగ్యం కలపండి, దీవించండి, బలపరచండి. అయ్యా వారి నడుపుతున్న ప్రతి వారిని దీవించి వరదలైతే అంతరంగాలుగా వర్తిలబడి దీవించబడునుగా. బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన దైవ సేవకులందరినీ ఆశీర్వదించండి. ఈ మహిమ కనిపండి. ఇంకా బలమైన సాధనగా ప్రతి సేవకుని వాడుకోండి. వచ్చిన విశ్వాసాలను తాకండి. ఎంతో ఆశతో వచ్చారు, ఇంతసేపు ఉన్నారు ప్రభా. నిన్న మాటలు వాళ్ళు హృదయాలు పెట్టుకొని అయ్యా లాస్ట్ మేము కావాల్సింది సింహంలాగా తయారు కావాలి. యూదా గోత్రము సింహం పిల్లలాగా పెరుగుతున్నదాక ఈ సంవత్సరం గొప్ప కార్యాలు జరగాలి. స్తోత్రం. బంధకాలు వచ్చిన వారి విడిపించబడదు కాక, అనారోగ్యంతో వారి స్వత పద్ధతులు కాక ఇంకా బలమైన కార్యం జరిగింది. నీకోసం వాడబడి మాత్రం నీకే ఘనత వహించు. ఇలా ప్రార్థన మేలు కలిగించారు. ఇలా సహాయం చేసిన వారు, సహకరించిన వారు, పనిచేసిన వారు, ప్రతి వారు వచ్చి కష్టపడి ప్రార్థన చేసిన ప్రతి వారు యేసు నామమున వారి కుటుంబాలు వర్ధిల్లబడునుగా. వారికి ఉన్న ప్రతి ఆర్థిక దరిద్రాన్ని లయపరచబడునుగా. ఎవరైనా ఇక్కడ అనారోగ్యంతో ఉంటే ఇప్పుడే యేసు నామమున సంపూర్ణ విడుదల కలుగునుగా. అటు ఆర్థిక వచ్చి స్వస్థపరిచి బలపరిచి దీవించి నీకు మహిమ ఘనత ప్రభావం మరలా మేము కలిసి సమర్పించి మరి సమస్త ఘనత నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము సకల ఆశీర్వాదం కూర్చున్న మనందరికీ వీళ్ళందరికీ, ముఖ్యంగా దాసుడు విజయ్ కుమార్ గారికి, వారి సతీ మనకి, వారి సంఘానికి కూడా సేవకు, వారి పిల్లలు, వారి సంఘానికి సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ తన కృపాన్ని సమాధానం తోడే ఉండను గాక. ఆమేన్. మరి ప్రారంభం నుంచి ఇంతవరకు దేవుడు అయిన సన్నిధి అయిన తోడు మనకిచ్చి పేరు పేరున అందరికీ చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినారు. ముఖ్యంగా మా తమ్ముడిని, మా తల్లి దేవుడు ఇంకా దీవించి ఆశ్రయించి ఇలాంటి కార్యాలు ఎన్నో జరగాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను.
Smile. Everyone should be smile, please. Great brothers. Thank you. Right, మీరు మాట్లాడుకోండి. ఇట్లా మిస్ కావద్దా? రైట్, మీరు మాట్లాడుకోండి. ఇట్లా మిస్ కావద్దా? Hallelujah.